వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన తమ్ముడి పార్టీ అయిన జనసేన కోసం ప్రచారం చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. చాలా రోజులుగా ఈ ప్రచారం తెర మీద వచ్చినప్పటికీ కూడా ఎన్నికల దగ్గర పడుతున్న ఈ సమయంలో చిరంజీవి కూడా పూర్తి స్థాయిలో జనసేన కోసం ప్రచారం చేయబోతున్నారన్న ఒక లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. ఆ పార్టీ నుంచి జనసేన వైపు నుంచి వస్తూ ఉన్నాయి, అటు మెగాస్టార్ ఫ్యాన్స్ వైపు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పార్టీకి సెట్ కాబోతున్నారనే అంశం మనం పక్కన పెడితే ఈరోజు కూటమి ఆల్రెడీ ఏర్పడింది. బీజేపీ, టీడీపీ అండ్ దెన్ ఈరోజు జనసేన మూడు పార్టీల రూపంలో. అలాంటి కూటమి తరపున చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఇదే సమయంలో చిరంజీవి గతంలో కాంగ్రెస్ తరపున ఆయన రాజ్యసభ సభ్యుడు అయి ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఉన్నారు. ఆయన తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోలేకపోయినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో పూర్తిగా సినిమాల్లో బిజీ అయినప్పటికీ బట్ చిరంజీవి ఇప్పటికీ మావాడే అంటూ కూడా కాంగ్రెస్ ఓన్ చేసుకుంటూ వస్తుంది ఆయన చాలాసార్లు. అలాంటి చిరంజీవి ఇప్పటికీ జనసేన కొన్నిసార్లు మద్దతు ప్రకటించినప్పటికీ బహిరంగంగా జనసేన తరపున ప్రచారంలోనో లేకపోతే రాజకీయాల్లోనో సీట్ల ఎంపికలోనో ఇన్వాల్వ్ అవుతానని చెప్పి ఎప్పుడు కూడా ఆయన ప్రకటన చేసిన సందర్భం అయితే లేదు అధికారికంగా. బట్ అలాంటి చిరంజీవి తీరా ఎన్నికల సమయంలో మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో జనసేన కోసం ప్రచారం చేయబోతున్నాడు అనేది ఈరోజు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఒక వార్త అని అనుకోవాలి. అయితే జనసేనను ఆ స్థాయిలో చిరంజీవి నిజంగానే ఓన్ చేసుకుంటారా అంటే ఓన్ చేసుకుంటారని మనం ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఒకసారి మనం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించే ప్రయత్నం చేసినట్లయితే చిరంజీవి ఆ రోజున 2009 ఎన్నికల్లో తన ప్రజారాజ్యం పార్టీ పేరుతో ఆయన ఆ రోజు తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందే ఆయన ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. తనకంటూ కూడా ఆయన డ్యాన్స్లో చూపించే ఒక ఈజ్ కావచ్చు, ఫైట్లో చూపించే ఒక గ్రేజ్ కావచ్చు, తనకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు. ఒక సుప్రీం హీరో ఇమేజ్ కానీ, ఒక మెగాస్టార్ లాంటి ఒక ఇమేజ్ కానీ ఆయన ఒక్క నైటు రాలేదు, ఎన్నో రాత్రులు కష్టం ఉందని అనుకోవాలి. అలా సినిమాల్లో వచ్చిన ఆ క్రేజ్ను, ఆ ఇమేజ్ను పాలిటిక్స్లో కూడా ఉపయోగించుకోవాలనుకున్నారు ఆయన. దానిలో భాగంగానే ఆ రోజున 2009 ఎన్నికల కంటే ముందు ప్రజారాజ్యం పార్టీ తెర మీదకి వచ్చింది. ప్రజల్లోనే పేరు నింపుకున్న ప్రజారాజ్యం అప్పట్లో ఒక క్రేజ్ అనే అనుకోవాలి. సామాజిక న్యాయం పేరుతో ఆ రోజు వచ్చిన ప్రజారాజ్యం నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన అంశంగా మారింది అప్పట్లో. అయితే తాను ఎన్నికలే లక్ష్యం, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవే టార్గెట్గా ఆ రోజు అధికారమే లక్ష్యంగా చాలా సీరియస్గా చిరంజీవి లాంటి వాళ్ళు పావులు కదిపినప్పటికీ బట్ ఆ పార్టీ మాత్రం 2009 రాజకీయ సమీకరణాల మధ్య ప్రతిపక్షానికే పరిమితమైంది 18 సీట్లతో. ఆ తర్వాత పరిణామాల్లో చిరంజీవి కొన్ని రోజుల పాటు పార్టీని నడిపించున్నారు. ఇక సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు కీలకంగా ఉన్న సమయం, మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆయనకు వచ్చిన ఆఫర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం వైసీపీ పెట్టిన సందర్భం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీని కలిసిన తర్వాత విలీనం చేస్తున్నారు. ఆయనకు రాజ్యసభ పదవి దక్కింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి పనిచేశారు. అయితే అట్ ద సేమ్ టైం వివాద రహితుడిగా, అదేవిధంగా ఒక సౌమ్యుడిగా చిరంజీవికి అయితే పేరుంది. అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు మూవీస్లో కావచ్చు, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారని అనుకోవాలి ఈ రోజున. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ రోజున కాంగ్రెస్లో ప్రజారాజ్యాన్ని ఇన్వాల్వ్ చేయడాన్ని, ప్రజారాజ్యాన్ని విలీనం చేయడాన్ని వ్యతిరేకించి కొన్ని రోజుల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. అయితే ఎప్పుడైతే 2014 ఎన్నికల కంటే ముందు ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన పరిణామాల క్రమంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో తెర మీదకు కూడా రావడం జరిగింది. సో జనసేన అప్పటికి పోటీ చేసేందుకు చాలా తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. దెన్ ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. కేంద్రంలో, రాష్ట్రంలో పదవులకు దూరంగా ఉంటాను, ప్రజా సమస్యల్ని హైలైట్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు ఫైట్ చేస్తూ వచ్చున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీతో డిఫర్ అయ్యి ఒంటరిగా పోటీ చేశారు. ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిగిల్చుకున్నారు. అందుకే అప్పటి నుంచి కూడా తాను ఎక్కడా కూడా ఓటు చీల్చను అంటూ ఇటు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల సమయం వచ్చేటప్పటికి టీడీపీని, బీజేపీని ఏకం చేసి 3 పార్టీలు ఒక కూటమిగా వెళ్ళడంలో కూడా కీ రోల్ ప్లే చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్. అయితే ఎప్పుడైతే చిరంజీవిని ఓన్ చేసుకునేందుకు కాపు సామాజిక వర్గంలో ఆయనకున్న ఒక ఇమేజ్ కావచ్చు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న ఒక విధానం కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఆయనతో అనేక సార్లు కంపేట్ అవుతూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చిరంజీవిని తాడేపల్లికి పిలిపించుకున్న సందర్భాలు, ఈవెన్ ఆయనకి రాజ్యసభ లాంటి టికెట్స్ కూడా ఆఫర్ చేసిన సందర్భాలు ఉన్నా చిరంజీవి వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవితో క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేశారు. మరోవైపు ప్రధాని మోడీ లాంటి వాళ్ళే స్వయంగా చిరంజీవిని అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ మొదలుకొని అనేక మొన్నటి అయోధ్య రామ జన్మభూమి ఓపెనింగ్ వరకు అనేక అంశాల్లో ఆయన కీలక భాగస్వామిని కూడా చేశారు. అయితే తన ఇంట్లో ఒక పార్టీ ఉండగా తన తమ్ముడు రూపంలో వేరే పార్టీ మీద నేను ఫోకస్ పెట్టను అంటూ కరాఖండిగా చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి జనసేన వైపు నుంచి ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ తీసుకున్న అనేక కార్యక్రమాలకు ఆ ఫ్యామిలీ వైపు నుంచి నాగబాబుతో సహా ఈరోజు మెగా కాంపౌండ్ హీరోలంతా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేశారు. చరణ్ మొదలుకొని బన్నీ లాంటి వాళ్ళ వరకు కూడా అనేక సందర్భాల్లో కౌలు రైతులకు ఆర్థిక సాయం మొదలుకొని అనేక కార్యక్రమాల్లో పవన్కు, జనసేనకు వాళ్ళు అండగా నిలబడ్డారు.
అలాంటి సిచ్యువేషన్లో చిరంజీవి ప్రజారాజ్యం వైపు నుంచి ఎలాగైతే ఇనిషియేట్ చేశారో గతంలో, ఈసారి కూడా జనసేన వైపు నుంచి అలాగే ఒక స్టార్ క్యాంపెయినర్ అవుతారా అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. మెగా అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ కూడా ఆ స్థాయిలో చిరంజీవి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఒక దశలో చిరంజీవి వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా చిరంజీవి మాత్రం ఈరోజు జనసేన వైపే తన అభిమానులు పంపించే విధంగా కూడా ఆయన ఇనిషియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు జనసేన శ్రేణులే కాదు, మెగా అభిమానులు కూడా ఎక్కడికి వెళ్ళినా జనసేన ఓన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ స్థాయిలో చిరంజీవి కూడా రేపటి ఎన్నికల్లో కూటమి తరపున అయితే ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రచారంలో కన్నా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే కీలక స్థానాల్లో, ఆయన జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కొన్ని స్థానాల్లో అయినా చిరంజీవి ప్రచారం చేయబోతున్నారని కూడా లీక్లు అయితే వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద చర్చించారు, ఒక క్లారిటీకి కూడా వచ్చారన్న ప్రచారం అయితే ఉంది. లెట్స్ సీ మరి చిరంజీవి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో రాజ్యసభ చేస్తున్నారు, కేంద్ర మంత్రి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలంతా చిరంజీవిని ఓన్ చేసుకుంటారు మావాడని. అలాంటిది ఆ పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఈరోజు చిరంజీవి ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ప్రచారంలోకి దిగినట్లయితే మరి ఆ మూడు పార్టీల తరఫున చిరంజీవి ఒక స్టార్ క్యాంపెయినర్ అయినట్లయితే పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓట్లతో సహా ఆయన అభిమానుల ఓట్లు కూడా గంపగుత్తంగా కూటమికే పడే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. లెట్స్ సీ మరి ఈ విషయంలో మెగాస్టార్ తన తమ్ముడి పార్టీ విషయంలో కావచ్చు, తన భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తిని రేగిస్తున్న అంశంగా మారింది.